హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఊర్లో రోజు 5:30కు లేస్తాను కదండి. ఈరోజు కూడా అయితే బెంగళూరులో 5:30కల్లా ఆటోమేటిక్గా వెనక్కి వచ్చింది. 5:30కి అయితే వేసేసాను. నిన్నటి బట్టలు ఉన్నాయి కదండి, అవన్నీ అయితే మళ్ళీ మెదుగు అయితే వేసేసి వచ్చాను. మా అమ్మ అయితే అంట్లు కడిగింది. ఈరోజు అయితే పిల్లలిద్దరిని స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నామండి. త్వరగా టిఫిన్ చేసి పిల్లలిద్దరికి స్నానాలు చేసి స్కూల్ అయితే జాయిన్ చేసి రావాలి. టిఫిన్ అయితే ఉగ్గానే చేశానండి. బురుగురు తాలింపు చేశాను. దీంట్లోకి అయితే కారపొడి ఉంది, అలాగే పప్పుల పొడి కూడా అయితే మిక్సీ పెట్టేశాను. 4 బెడ్షీట్లు అయితే బాగా వేడి నీళ్ళలో సరిపేసి ఒక అరగంట నానబెట్టి బెడ్షీట్లు కూడా అయితే పిండేసి ఆరేసానండి. ఇక్కడే మిద్ది మీదకి అయితే లేదు, మిద్ది మీద ఖాళీ కూడా లేదు, అన్నీ మా బట్టలే సరిపోయినాయి. చల్లటి వాతావరణం అబ్బా. ఇప్పుడే టైం వచ్చేసి 8 అయింది, ఇంకా ఎండ అయితే రాలేదు, మబ్బు ఉంది. స్కూల్కి అయితే వెళ్తా ఉన్నామండి. మా ఫ్రెండ్ ఎప్పుడు స్కూల్కి ఉంటుంది. స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 1 మంత్ అయిందండి. మేము ఊర్లో ఈ మధ్య పనులు ఉండేసి అక్కడే ఉన్నాము. అక్కడ వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మా వాడు ప్రణతి ఇద్దరిని వేయాలి. మా వాడు నర్సరీ, మా ప్రణతి ఎల్కేజీ. స్కూల్ అయితే జాయిన్ చేసామండి ఇద్దరిని. స్కూల్ బ్యాగ్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, యూనిఫామ్ అన్నీ A to Z వాళ్ళే. మా ప్రణతి కాసేపు క్లాస్లో కూర్చోడితే ఏడుస్తూ ఉంది పాపం. వాళ్ళ ఫ్రెండ్ ఉంది, ఒక ఫ్రెండ్ లాస్ట్ టైం నా స్కూల్లోనే, వాళ్ళు కూడా ఈ స్కూల్లో జాయిన్ చేశారు. మా ఇంటి ఎదురు వాళ్ళే. ఆడవైపు వచ్చినా ఏడిసింది. కొత్తగా అతనేసి వచ్చేసినాం. ఇంకా రేపు నుంచి అయితే పంపిస్తాను. ఇంటికి వెళ్ళేసి అట్టలు అవన్నీ అయితే వేయాలి. ఏని బాబాయ్ చూడండి ఫ్రెండ్స్, ఈ యూకేజీకి ఎన్ని బుక్స్, సారీ ఎల్కేజీకి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. మా ఫ్రెండ్ తప్ప చదువు నేను కూడా చదవాలి, నేను చదువుతాను కదా మాకు చెప్పేది. 8 టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, నోట్ బుక్స్ 8. పనికొచ్చాయి. సాక్సులు ఇంకోటి, సాక్సులు 3 వైట్ అండ్ కాఫీ కలర్, టై, బెల్ట్, A to Z వాళ్ళు. నీకు రేపిస్తారులేమ్మా. నీకే రేపు పొద్దున్నే అక్కడ స్కూల్లో జాయిన్ చేసి నేను ఈ బుక్స్ తీసుకొని వస్తాను. నీకు రేపు బట్టలు వేసి 2 స్టిక్కర్స్ అంటించి ఎల్లుండి నుంచి ఇద్దరు బడికి పోదురు. రేపు అక్క పోయి మధ్యాహ్నం వరకు కూర్చొని వస్తా. అది రావు నేను వచ్చలేకపోతే మా పని అంతా చేసింది. ఇంట్లో కసులు కట్టి ఇల్లు తుడిచి సామాన్ కూడా కడిగేసింది. ఇంకా ఏమీ పని లేదు. మధ్యాహ్నానికి ఒక్కటొక్కటి వంట చేసుకోవాలి. మధ్యాహ్నం అయితే ఫుడ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్, ఇప్పుడే మగ్గిందండి. అలాగే ఊరు నుంచి తెచ్చిన చింతాకు పప్పు అండి. అలాగే రేపటికైతే ఇడ్లీకి దోశలకైతే బేరం నానబెట్టాను. కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం దోశ పిండి అయితే సాయంత్రం పట్టుకుంటాను. ఏమి ఇవ్వాలి? ఇది చూడండి, ఆయిల్ క్యాన్ అసలు ఎంత నీట్గా మెరిచిపోతుందో. బాగా వేడి నీళ్ళల్లో నానబెట్టి ఏదిరా సరిపేసి బాగా వేడి నీళ్ళల్లో నానిచ్చి ఉదయాన్నే వాష్ చేశానండి. సూపర్, కొత్తగా ఉంది. ఏం పెట్టాలరా? కొత్తగా ఉందండి. నేను కొని కూడా ఆల్మోస్ట్ 7 years 8 years అవుతుంది. ఏదైనా మెయింటైన్ చేసే కొంత ఉంటుంది. అమ్మ వద్దమ్మగా, నేను నీట్ గడిగినా వద్దు, గబ్బు అవుతుంది. ఏది పెట్టేని? ఇంజక్షనా? ఏడ పెట్టేని? గ్యాస్ అయిపోయిందండి మధ్యలోనే, పప్పు ఉడకలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాల. మా డోడికైతే ఫోన్ చేయాలి ఫస్ట్. ఇక్కడైతే మా లేబర్ రూమ్ ఉందండి. మా లేబర్ రూమ్లో మాదైతే ఒకటి ఇండక్షన్ స్టవ్ ఉంది. అది తెచ్చుకుని అయితే వంట అదే పప్పు అయితే కుక్ చేయాలి. అసలు ఇప్పించినానండి 4 గ్యాస్లు ఇప్పించినాము. అలాగే 2-3 చిన్న సిలిండర్లు ఉంటాయి కదా, అవి ఇప్పించినాము. 2-3 రైస్ కుక్కర్లు ఇప్పించినాము. ఎన్నున్నా అంటే వాళ్ళు సైట్కి వెళ్తుంటారు కదా, ఇంకా సైట్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ వంట చేసుకుంటుంటారు, ఇంకా అక్కడే చేస్తుంటారు. మళ్ళీ కొత్తగా కొనిస్తూ ఉండాలి. మరి ఆ స్టవ్ మళ్ళీ ఎట్లుందో, గలీజ్ చేసిరో, నీట్గా ఉందో చూడాలి.
నేనైతే వంట చేసుకున్నాక అయితే కొంచెం క్లీన్ చేస్తాను గలీజ్గా ఉంటే. స్టవ్ అయితే తీసుకున్నానండి. చూడండి అవతారం ఎలా ఉందో. ఇది వచ్చేసి 4 ఫ్లోర్ బాబాయ్. నెట్లు కూడా పొడుగు ఉన్నాయి. ఎంత గలీజ్ అయిందంటే వాళ్ళకు తీరికుండదు రండి. ఉదయాన్నే వేయాలి, వంట చేసుకోవాలి వాళ్ళే. సాయంత్రం 8కో 9కో వస్తారు. వాళ్ళు వండుకొని తినేసరికి సరిపోతుంది. ఇవన్నీ ఆడ క్లీన్ చేస్తారు చెప్పండి. లేబర్స్ ఫ్యామిలీలు కాదు కదా. ఇది అసలు పోతుందో పోదో గరుపు చేసేసుకోవాలి. అది కాక ఇక్కడ వైర్ కొంచెం కట్ అయినట్టుంది. మేము ఇచ్చినప్పుడు బాగానే ఉంది. వీళ్ళ వాడకం ఎక్కువ కదా. ఇదేం పోయింది, మళ్ళీ షాక్ వస్తుందో ఏమో. నాకు ఇట్టాడి సగం పోయినట్టే భయం. ఇది మంటూడు వచ్చినాక ఇది తీసేసి కొత్తదైన కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. ఇది మేము డైలీ ఏం వాడమండి. ఇది ఎట్లప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడైతే సడన్గా అయితే యూజ్ అవుతుంది. దీని కుక్కర్లు కూడా రెండు ఉన్నాయి. వాటర్లో అయితే వండుకుంటాం. స్టవ్ మీద అయితే పెట్టేశానండి పప్పు. ఇదైతే తర్వాత క్లీన్ చేస్తాను. పిల్లలు అన్నం అంటున్నారు. మా ఫ్రెండ్ వండినప్పుడు అడగదు కానీ లేనప్పుడు అడుగుతుంది. ఇంకా పోపు కూడా అయితే దీని మీదే పెట్టుకుంటాను. ఏం మేడం ఎందుకు వచ్చావు స్కూల్ నుంచి ఈరోజు? స్కూల్లో ఉండకుండా మా ఫ్రెండ్ ఇప్పుడు ఏరో స్కూల్ వేసినాం కదండి. అంత ముందు పోయిన బడే పోద్దంట, ఈ బడి పోదంట. ఫస్ట్ పోయిన బడే పోద్దంట, ఈ సెకండ్ బడి పోదంట. ఫస్ట్ నా స్కూల్లో ఉన్న ఫ్రెండ్ ఉంది ఈడే తన్విశ్రీ ఉందిగా. తన్విశ్రీ తనిష్కానా? తనిష్కానా? తన్విశ్రీ కదా. అటుడైతే మా ఫ్రెండ్ అట్టలన్నీ వేసాడండి. అంత వేసిండు, చెత్త చేసిండు. నిన్నటి బట్టలన్నీ తీసుకొచ్చాను. మళ్ళీ ఉదయం వేసాను కదా, అవన్నీ అయితే ఇప్పుడు తీసుకొచ్చాను. అన్నీ హోల్ చేసి పెట్టుకోవాలి. అని మాత్రం మామూలుగా లేదండి. సామాన్ కడుక్కోవాలి, దోసపిండి, ఇడ్లీ పిండి అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇల్లు ఎంత మెస్సీగా ఉందో. మళ్ళీ అయితే సెకండ్ రౌండ్ అయితే బట్టలు వేసానండి. ఓన్లీ పిల్లలు అయితే వేసాను. ఇంకా ఈ రేపు ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. అవి కూడా పిండి ఇప్పుడు వేసేస్తే నైట్ అంతా వాన్ లేదనుకో అవే గాలిపోతాయి. మళ్ళీ రేపు పగులు ఇవి పిండుకోవచ్చు. ఇడ్లీ పిండి, దోసపిండి అయితే పట్టేసానండి. ఇవి రెండు అయితే ఇడ్లీ పిండి, ఇదైతే దోసపిండి. ఇది నిండా ఉంది కదా పొంగి పొద్దనేసి అయితే రెండిటల్లో హాఫ్ వేసాను. ఒకటైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఒకటైతే బయటే ఉంచుకుంటాను. ఇడ్లీ బ్యాటర్ కూడా అయితే బయటే ఉంచేసి రేపు మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అప్పుడైతే బాగా పర్మనెంట్ అవుతుంది. మా డూడికి అయితే పప్పు అయితే నచ్చదండి అస్సలు. పప్పు అంటే ఒక 10 డేస్కి 1 టైం అలా చేస్తే తింటాడు, కానీ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి పప్పు చేస్తే అసలు తింటండి. వద్దనేసి అన్నం వద్దనేసి అయితే తినకుండా అయితే పడుకున్నాడు వెనకుండా. టైం వచ్చేసి 8:30 అయింది. పెరుగు కొంచెమే ఉందండి. ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చి మజ్జిగ చారన్నా చేస్తాను, తింటాడు. ఇంకొక పూటకు పప్పు ఉంది అనేసి అయితే నేనేం చేయలేదండి. మా డూడికేమో పూటకి కావాలి. ఉదయం ఫ్రెష్గా కావాలి, మధ్యాహ్నం కావాలి, మధ్యాహ్నం కూర, సాయంత్రం తిండి. ఉన్నదే ఇద్దరం. ఇంకా పూటకి ఎలా చేస్తాం చెప్పండి. పిల్లలు పెద్దలన్నీ అయితే మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇలా చేసుకోవచ్చు. పెరుగు తీసిపోయి పెరుగు చారన్న చేస్తానండి, అదే మజ్జిగ చారు. వద్దనే చలికైతే పడుకున్నాడు. నాకొద్దు, నీకు నచ్చిన చేసుకొని తిన్నావు కదా అనేసి. పెరుగు అయితే తీసుకున్నానండి, నందిని పెరుగు. ఇంకా దీనికి ఏముంది, ఓన్లీ ఒక ఉల్లిపాయ మిరపకాయ కోసి తాలింపేస్తే పెరుగు చారు రెడీ. పెరుగు పచ్చడి రెడీ. పెరుగు పచ్చడి తింటాడు టేస్ట్గా. చూడాలి మనం చేశాక తింటాడో తినడో. బాబా ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం అయితే చేశాను. మజ్జిగ చార, పులుసు, పచ్చడి. మా డోర్ కోసం అయితే కొంచెమే చేశాను. రా తిందిరా. హలో రా. మజ్జిగ చారు చేసిన, మజ్జిగ చారు నేను తిన్నా. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.